మా బావకు ముందు వీడియోలో 4-5 డేస్ నుంచి ఫీవర్ వస్తుందని చెప్పిన కదా, ఫుల్ బాడీ పెయిన్స్, మొత్తం నోరు మొత్తం టేస్ట్లెస్ అయింది. అందుకోసమనే ఎల్లిపాయ కారం నూరుతున్నా. జ్వరం వచ్చినప్పుడు ది బెస్ట్ చాయిస్ అంటే ఏంటిదంటే ఎల్లిపాయ కారం మాత్రమే. ఎందుకు అట్లా అంటున్నా అంటే, ఈ ఎల్లిపాయ కారం అనేది మన జ్వరం వచ్చిన వాళ్ళే కాదు, బాలింతలో కూడా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాలు మంచిగా పడడానికి, బాగా మంచిగా గట్టి ఒక 2 ఎల్లిపాయలు గట్టిగా నూరు తినబెట్టేటోళ్ళు అన్నట్టు మంచిగా పాలు పడేటివి. నెక్స్ట్ ఏంటంటే వెనకటి ఊకే బాలింత రోగం వచ్చేది, అది రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెరగాలని కూడా ఇది అప్పుడు బాగా దోహదపడ్డది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో బాగా ఏంటంటారు కదా, జీర్ణక్రియ ప్రాబ్లమ్స్ ఏంటంటే అన్నం అరుగుదల ప్రాబ్లం అయినా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన అలసట, ఇటువంటి వాటికి కూడా ఇది మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. అట్లనే కాకుండా ఎల్లిపాయలు అంటే అది ఏదో అనుకుంటాం, కానీ మనం ఇలా కాల్షియము, జింకు, సెలీనియము, విటమిన్ సి, ఏ ఇటువంటి విటమిన్స్ కూడా ఉంటాయి అన్నట్టు ఇలా. అందుకోసమనే ఏ రోగం వచ్చినా కూడా ఫస్ట్ ఎల్లిపాయ కారంతో తింటారు. అట్లా తిన్న పోలే గొంతంతా సాపయ్యి కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇంత బుక్కడి బువ్వ తినబుద్ధి అవుతుంది. ఇక బీర్లు తాగుడు, బిర్యానీలు తినుడు చేసిరనుకో, ఇక నెక్స్ట్ డేనే ఆ పెట్టిన 400 ఖర్చుకు మళ్ళీ డబల్ 1200 పెట్టి 1500 పెట్టి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి వస్తుంది. అంత గోసేందుకు సపరేక జ్వరం వస్తే ఇంత ఉడుకుడు కన్నంలా ఇంత ఎల్లిపాయలు మంచిగా ఇంత కారం వేసి, జీలకర్ర వేసి, ఇంత ఉప్పు వేసి దంచుకొని గట్టిగా 2 ముద్దలు పెట్టిరంటే 2 సార్లు తింటే కథం నోరంతా సాప్ అవుతుంది, రోగాలు అనేది దింకపోతాయి. మీరేం చేస్తారు జ్వరం వచ్చినప్పుడు అయితే కామెంట్ చేయరు. జ్వరం వచ్చిన వాళ్ళు అయితే ఈ పని చేయరు. ఇది ఎప్పటి రెసిపీ అని ఏం కాదు, ఇది వెనకటి రెసిపీయే, కానీ ఇప్పుడు బాగా తింటారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్